మల్లనగర్ నాయకత్వం మల్లనగర్ నాయకత్వం మల్లనగర్ నాయకత్వం ఎన్ఆర్బీ వర్కర్స్ యూనియన్ జిందాబాద్ ఎన్ఆర్బీ వర్కర్స్ యూనియన్ జిందాబాద్ ఎన్ఆర్బీ వర్కర్స్ యూనియన్ జిందాబాద్ అట్టునండి అట్టునండి అందరూ అన్నా అన్నా సైడ్ అన్నా మల్లనగర్ నాయకత్వం మల్లనగర్ నాయకత్వం కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత మెజారిటీతో గెలిచినటువంటి తీన్మాన్ మల్లన్న గారు ఎమ్మెల్సీ స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా టీఆర్పీ సభ్యులు ఓజల్ గారు మరియు బండారం అక్షయ్ గారు శ్రీనాన్న స్టేజ్ నుంచి రాగడం చేసి, అదేవిధంగా మన వర్కింగ్ ప్రెసిడెంట్ ఎల్ మల్లేష్ గారు కూడా స్టేజ్ మాగం, అదేవిధంగా కృష్ణారెడ్డి గారు, ఎం వెంకటేష్ గారు కూడా స్టేజ్ నుంచి రాగలని కోరుతున్నాం. ఇది కలగన్నటువంటి రోజు అనుకుంటున్నా, ఈ రోజు మనకు అది సాకారమైందని మనం అనుకోవచ్చు. ఈ ఎన్ఆర్బీ కార్మికుల కష్టాల నుంచి బయటపడాలని మల్లన్నను ఎన్నికల్లో నిలబెట్టి మెజారిటీతో గెలిపించినందుకు మీ అందరికీ యూనియన్ తరఫున మల్లన్న తరఫున ధన్యవాదాలు పేరు పేరున తెలియజేస్తున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, ఎన్ఆర్బీ కార్మికుల ఐక్యత అనేది మనకు చాలా ఇంపార్టెంట్ అండి. ఎక్కడ పోయినా ఐక్యం ఉంటేనే మనం ఏదైనా సాధించుకోగలము. ఆ ఐక్యతను మనం కోల్పోదని మరొకసారి మీకు పేరు పేరుని ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక మనకు ఈరోజు గేట్ మీటింగ్ జరుపుకోవడానికి మన ఆరోగ్య రీత్యా కొంచెం లేట్ రావడం అనేది బాధాకరం. ఏ స్టేజ్ మీద పడిపోయినటువంటి నేను మళ్ళీ కోరుకొని 2 రోజుల తర్వాత మీలో నేను ఒక్కరిపోయి ఒక నేను లేకున్నా కానీ గెలిపించి మండలం మీద అభిమానించుకొని మీరు ఆ అభిమానాన్ని వల్ల లేకుండా మళ్ళీ గెలిపించే అన్ని రకాలు. ఈరోజు నీటి మీటింగ్ సమయం లేక తక్కువ మనందరము ఒక సమయాన్ని పాటించి ముందుగా మనకు ప్రమాణ స్వీకారాన్ని చేస్తున్నాను. ఎన్ఆర్బీ ప్రెసిడెంట్ గా మల్లన్నకు బొకేతో సన్మానిస్తారు ఎల్ మల్లేష్ గారు. అదేవిధంగా మనకు ఈ యూనియన్ టీంను ఎల్ మల్లేష్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ గా, ఎల్ వెంకటేష్ వైస్ ప్రెసిడెంట్ గా, జనరల్ సెక్రటరీగా మీ వెంకటయ్య, మా టీం సభ్యులందరూ ఈరోజు ప్రమాణ స్వీకారం చేసుకుంటున్నాము. మా టీం అంతా ఒక్కసారి ఇక్కడ రావాల్సిందిగా కోరుతున్నాము. చాలా ఒకరైతుందా మంచిగా చక్కబెట్టు
తెలిసిందే, అందరు పేర్లు చదవాల్సిన అవసరం లేదు. మనం అందరూ పనిచేస్తున్నాం, మనం అందరం ఎంప్లాయీస్ కాబట్టి. సార్ ఇది మన టీం సార్, ఇది మల్లన్న టీము. ఈ టీంతోనే మనం అందరం కలిసిమెలిసి పని చేసుకొని మనకు ఒక ముందున్నటువంటి అగ్రిమెంట్ ముందున్నటువంటి సమస్యలు లీగల్ అగ్రిమెంట్ని మంచిగా చేసుకొని మన ఒక పీస్ఫుల్ వాతావరణంలో కొట్లాడి మంచి అగ్రిమెంట్ చేసుకోవాలని, మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో కలిసి కట్టుగా ఉందని సాధిస్తామని ఈ శుభసూచనలను భావిస్తున్నాను. థ్యాంక్ యూ ధన్యవాదం. ఓకే ఇంకా తదుపరి కార్యక్రమంలో మనం ఈరోజు మీటింగ్ 3 కార్యక్రమాలు పెడుతున్నాము. ఒకటి ప్రమాణ స్వీకారం, ఒకటి రెండోది వచ్చి మనం ఏదైతే ఎన్నికల్లో ఆమె భాగంగా ఇన్సూరెన్స్ కార్డులు కూడా పంచుకోవడం మనకి ఈరోజు ఏంటంటే చార్టెడ్ ఆఫ్ డిమాండ్ కూడా మనము ఈరోజు చదవడం కూడా ఆ చార్టెడ్ ఆఫ్ డిమాండ్ నేను అందరికీ వివరిస్తానని భావిస్తూ ఫస్ట్ ఈ ఇన్సూరెన్స్ కార్డులను మళ్ళీ వారు అన్నచేత కొన్ని కార్డులు మాత్రం అన్ని సమయం గడిపాయి కాబట్టి 111 కార్డులలో కొన్ని మాత్రం మనం ఇప్పుడు డిస్ట్రిబ్యూట్ చేస్తామండి. అన్నయ్య గారికి 2 కావాలి, ఒకటి ఒకటి ఈ ఇన్సూరెన్స్ గురించి చాలా మంది ఎన్నో అపోహలండి. ఈ అపోహల గురించి ఒక 2 నిమిషాల్లో మీకు నేను దాన్ని పూర్తి వివరాలు చెప్పాలంట. 10 లక్షల యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ అండి. తర్వాత 1 లక్ష రూపాయలు హెల్త్ ఇన్సూరెన్స్ ఫ్యామిలీకి. 2 కార్డులు ఉంటాయి ఇలా, ఒకటి బాండ్ ఉంటుంది, ఇలా 2 కార్డులు ఉంటాయండి. 10 లక్షల ఇన్సూరెన్స్ కి యాక్సిడెంట్ జరిగి ఇంజూరీ ఏదైనా అయితే 3 లక్షల రూపాయలు కవరేజ్ వస్తుంది. దాంట్లో ఒక 25,000 రూపాయలు పిల్లలు కూడా వస్తుంది. 100 వారాలు 100 వారాల్లో రోజు 10,000 లెక్క మెడిసిన్ గా 100 వారాల్లో 10,000 చొప్పున ఇంజూరీ అయిన మెడిసిన్ ఖర్చుగా ఆ ఇన్సూరెన్స్ లో మనం క్లెయిమ్ చేసుకోవచ్చు అమౌంట్. రెండోది డెత్ అయినందుకు అది మనం కోరుకోకూడదు. యాక్సిడెంటల్ డెత్ అయితే ఎవరు కూడా మనం అలాంటివి కోరుకోకూడదు. మరి ముందు జాగ్రత్తగా కార్మికులం కాబట్టి మనం ఎక్కడైనా పని చేసుకొని బతకడం కాబట్టి ఏదైనా జరగవచ్చని ముందు జాగ్రత్తతో ఇది మనం చేసుకోవడం జరిగింది. కావున ఎవరైనా ఏదైనా సడన్ గా అయితే 10 లక్షల రూపాయలు కూడా ఆ ఇన్సూరెన్స్ కూడా మనకు యాడ్ అవుతాయండి. దీంట్లో హెల్త్ ఇన్సూరెన్స్ 1 లక్ష, 10 లక్షలు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ అండి. అన్న చేత ఇప్పుడు 10-12 మంది సమయం తీసుకోకుండా డిస్ట్రిబ్యూట్ చేస్తారండి. కొంచెం సమయాన్ని పాటించండి. MSN స్వామి మెయింటెనెన్స్ రాలే. త్రిమూర్తులు బాబు షాప్, ఎఫ్ఎస్కేస్ బాబు షాప్. జిందాబాద్. కాండూర్ బాబు సాబ్. నెక్స్ట్ KLN రావు, ఎఫ్ఎస్కేస్.
ఒక నిమిషం ఇంకా అందరి కార్డులు ఉన్నాయి, మీ ఉన్నాయి, మీ ఫ్యామిలీ కార్డులు కూడా అన్నీ ఉన్నాయి, ఇబ్బంది ఏం లేదు. అసలు ఇది ఏందో ఇంకా కొంత క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇప్పుడు మోర్గం సోమ నరసింహారెడ్డి గారు ఉన్నారు, ఆయనకు సంబంధించినటువంటి బాండ్ ఇది. ఇక్కడ మన ఎన్ఆర్బి కార్మికులు ఎవరైతే ఉన్నారో, ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో, వీళ్ళకి ఈ దేశంలోనే మొట్టమొదటిసారిగా, ఇక్కడ కాదు, ఈ దేశంలోనే మొట్టమొదటిసారిగా ఒక కార్మిక సంఘం వాళ్ళకు భద్రత కల్పిస్తూ తయారు చేసినటువంటి మొట్టమొదటి స్కీమ్ ఈ దేశంలో ఎన్ఆర్బి దగ్గరనే ఇంప్లిమెంట్ అవుతోంది. ఫస్ట్ టైం. ఇది ఎన్ఆర్బితోనే అయిపోయేది కాదు, ఇది తెలంగాణ రాష్ట్రం అంతా విస్తరిస్తుంది. దీన్ని ఇప్పటికే అనేక కంపెనీల్లోకి తీసుకొని పోయినాం. మా కార్మిక సోదరులను కంటికి రెప్పలా కాపాడుకోవడమే మా యూనియన్ లక్ష్యం. వాళ్ళకి ఏ చిన్న సమస్య వచ్చినా అది మా సమస్యగా భావించి ముందుకు తీసుకుపోవాలనేటువంటి ఉద్దేశం. రెండోది ఏంటంటే, ఒకవేళ వాళ్ళకి కానీ వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ ఎవరికైనా చిన్న అపాయం జరిగినా ఈ రాష్ట్రంలో లేదంటే ఈ దేశంలో ఉన్నటువంటి నెట్వర్క్ హాస్పిటల్లోకి మీరు ఆ కార్డు పట్టకపోతే ₹1,00,000 వరకు ఉచిత ట్రీట్మెంట్ చేసేటువంటి కార్డును మీకోసం తీసుకొచ్చినాం. రెండోది, ఇది కాకుండా ఈ భూమి మీద అందరం శాశ్వతంగా బతకం, ఏదో ఒకరో చచ్చిపోవాల్సిందే. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల చనిపోతే ఆ కుటుంబానికి ఇబ్బంది రావద్దని ఒక్కొక్క కుటుంబానికి ₹10,00,000 ఆర్థిక స్వావలంబన చేకూర్చడం కోసం స్కీమ్ తీసుకొచ్చినాం. అలాగే వాళ్ళు ఏదైనా యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్ అయితే ₹3,00,000. అలాగే డిసబిలిటీ వస్తే, పర్మనెంట్ డిసబిలిటీ ఉంటే ₹10,00,000. టెంపరీ టోటల్ డిసబిలిటీ ఉంటే వారానికి 10,000 చొప్పున 100 వారాల పాటు మీకు ఈ ఇన్సూరెన్స్ కవర్ అయ్యేటువంటి విధానం. తీర్మానం వలన ఆ రోజు గేట్ మీటింగ్ దగ్గరికి వచ్చి ఈ విషయాన్ని ఆ రోజు చెప్పిపోయినా, ఆ రోజు మీకు ఎక్కడైతే చెప్పినో మా వెంకటయ్య గారు పాపం ఇక్కడే ఈ డయాస్ మీదనే కొద్దిగా కుప్పకూలినటువంటి పరిస్థితి, ఆయన కాలు బాగలేదు, యాక్సిడెంట్ అయితే అది కొంత ఆలస్యమైంది. అయినప్పటికీ కూడా పట్టుబట్టి ఎన్ఆర్బి బేరింగ్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఇచ్చినటువంటి ప్రతి హామీని నెరవేర్చాలనేటువంటి ఉద్దేశంతో ఆయన వెంకటయ్య గారు కానీ దీని మొత్తం మూలకారకుడైనటువంటి మా శ్రీనన్న గాని వీళ్ళ పట్టుదలతోటి ఇవాళ మనకు స్కీమ్ ఇంప్లిమెంట్ అవుతా ఉంది ఇక్కడ. అంతేగా సోదరులారా, మిగతా కార్మిక సంఘాలకు మనకున్నటువంటి తేడా ఏంటంటే, ఇది కార్మికుల దగ్గర నుంచి తీసుకోదు, కార్మికులకు పెట్టేటువంటి ఈ సంఘం మన సంఘం. ఒక్క అనా పైస కూడా ఏ కార్మికుడి దగ్గర తీసుకోకుండా కార్మికుల కోసమే పార్టీ నుంచే సపరేట్ గా డబ్బులు కార్మిక సంక్షేమం కోసం ఖర్చు పెట్టేటువంటి ఒక సరికొత్త విధానంతో ఇవాళ తెలంగాణ రాజ్యాధికార కార్మిక విభాగం పనిచేస్తా ఉంది. అందులో భాగంగా ఈ స్కీమ్ను తీసుకురావడం జరిగింది. సో ఈ స్కీమ్ వల్ల గతంలో చాలా మంది అని మళ్ళా మనకు ఓట్లేసిన వాళ్ళకే ఇస్తాడా ఏంది, ఆయన ఓట్లేసిన వాళ్ళకే అట్లా ఉండదు. ఎన్నికల వరకు మాత్రమే మనం పోటీదారులం. ఎన్నికలు అయిపోయిన తర్వాత మనమంతా అన్నదమ్ములం. మనమంతా ఒకే వేదిక మీద ఉండి ఒకేలాగా మనందరికీ ఏ ఒక్కరి కష్టం వచ్చినా కూడా మనమందరం ఐక్యంగా ఉండి చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఉంటాయి. వాటిని దిగ్విజయంగా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. రెండో విషయం, కార్మికులకు ఇవి కార్డులు ఇవి కాదు, కావాల్సినటువంటి అసలు కథ లోపుతుంది. అది కూడా ఎక్కడ రాజీ పడకుండా దాన్ని కూడా కంప్లీట్ చేయడం కోసం సాయశక్తులా కృషి చేసి మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని తెలియజేస్తా ఉన్నా. అలాగే ఈ కార్డుల డిస్ట్రిబ్యూషన్ కంపెనీ గురించి చెప్పాలన్న ఉద్దేశంతో చెప్పిన ఇది పిలవండి. నెక్స్ట్ కే బీరయ్య. ఇది తర్వాత పి వీరచంద్ర.
వీరచంద్ర ఎఫ్ఎస్కేస్ పి చెంచయ్య. నెక్స్ట్ ఏ సత్యనారాయణ. నెక్స్ట్ ఎం చంద్రశేఖర్. కె శివప్రసాద్. ఎం సురేష్ టోండల్. నెక్స్ట్ ఎండి నవాజ్. ఓకే రెడీగా ఉంటాడు. ఎండి నవాజ్. నెక్స్ట్ నవాజ్. నవాజ్. కె ఇంద్రసేనారెడ్డి డిసి. కె ఇంద్రసేనారెడ్డి. కె చిన్నయ్య. నెక్స్ట్ చిన్నయ్య. వీరచంద్ర రాలే. ఎంఎస్ఎన్ స్వామి. నెక్స్ట్ వీరచంద్ర స్వామి. మిగతా వాళ్ళే అందరూ వచ్చిన కార్డు మన జనరల్ సెక్రటరీ మీకు హ్యాండ్ ఓవర్ చేసేస్తాడు. ఇప్పుడు టైం లేదు కాబట్టి కొంతమందికి ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ. ఓకే డిమాండ్స్ చేద్దాం, కానీ దీనిపైన ఎవరైనా మాట్లాడేది ఉందా? ఎవరైనా ఉంటే 2 నిమిషాలు మీ ఒపీనియన్ చెప్పండి. ఇంకా ఎఫెక్టివ్ గా వర్క్ చేయడానికి మాకు అవసరం అవుతుంది అది మీరు మాట్లాడేది. దా అగ్రిమెంట్ అనేది ఒకటే చేయండి. ఇప్పుడు సీనియర్ జూనియర్ అని కాదు, అగ్రిమెంట్ ఒకటే చేయండి. లేదా చెయ్యకండి, అసలే చెయ్యకండి. మీరు అగ్రిమెంట్ చెయ్యకండి. మీరు 3 years ఎన్ని తీసుకుపోండి, బట్ ఒకటే చేయండి. అందరికీ సమానంగా ఉండాలి. మీరు 1000 రూపాయలు తెస్తారు, 10 రూపాయలు సంబంధం లేదు, అది కానీ ఒకటే చేయాలి. ఇంకా ఇన్సూరెన్స్ వాలిడిటీ ఎంత? 3 months, 6 months, 2 years, 1 year? మాకు ఇంకా ఏం చెప్పలేదు కదా. అది 1 year పాటు వ్యాలిడిటీ ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ కి మళ్ళీ రినివల్ అవుతుంది. నువ్వెందుకు చేస్తావు? ఇప్పుడు మేము సంబంధం గెలిచినాగా సంబంధం లేదని అవతల పడవచ్చు. మరి ఎందుకు వచ్చినాం మరి? కాదు, ఎక్కడైనా ఇదివరకు ఉన్నటువంటి ఏ యూనియన్ అన్నా నీకు కార్డు ఇచ్చిందా? ఇన్సూరెన్స్ ఎందుకు ఇస్తున్నాం? నీకొక్కని ఎన్ఆర్బి కాదు, ఇది తెలంగాణ రాష్ట్రం అంతా ఇస్తాం. ఇది నేను ఇవాళైతే బతుకున్నా ఇస్తా, ఇక రేపటి సంగతి నాకు తెలియదు. మరి అన్ని హాస్పిటల్ కవరేజ్ ఉందా? కొన్ని అన్ని హాస్పిటల్ కవరేజ్ ఉంటుంది. నెట్వర్క్ హాస్పిటల్ ఆ లిస్ట్ కూడా ఇవ్వండి ఎక్కడెక్కడ ఉందో. ఇది ఒక విషయం ఏంటంటే క్లారిటీ ఇవ్వాల్సింది ఏంటంటే
ఇది నాకే ఇన్సూరెన్సులు ఉన్నాయో మీకు ఉండాలనేటువంటి ఉద్దేశంతో కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి చేయించినాయి. ఇది అల్లా తప్పగా చేయించింది కాదు, కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి చేయించిన. నేను ఇంకో కార్యక్రమం చేసేది ఉంది, మీకు మీ పిల్లల స్కూల్ ఫీజుల సంగతి చేసేది ఉంది, అది కూడా చేస్తా. ఇటువంటి తిరుపతి గారు ఈ తిరుపతి కాదు, ఆ తిరుపతి నుంచి వెంకటేశ్వర స్వామి వచ్చినా ఇది ఆగది. తీన్మార్ మన్నాల గారు ఇక్కడి నుంచి ఇంకా ఉన్నత పదవులు కూడా ఎదగాలని కోరుకుంటున్నా. ఒక ముఖ్య విషయం, ఈ స్టేజ్ మీద నుంచి చిన్న సజెషన్ ఇస్తున్నా అన్నకు. అక్కడక్కడ ఎలక్షన్ల గురించి, ఎన్ఆర్పి కార్మికుల గురించి అక్కడక్కడ కొంచెము వేరే తీరుగా మాట్లాడిండు. మేము సోషల్ మీడియాలో విన్నాం, అది కొంచెం మాకు బాగా అనిపించింది. మేము ఇక్కడ అన్ని వర్గాల ప్రజలు ఉన్నాం, మామ, అన్న, కాక, రెడ్డి, మత కుల మతాలకు సంబంధం లేకుంటున్నాం. ఒక వ్యక్తిత్వం పరంగా నాకు చాలా ప్రేమ ఉంది అన్న మీద. ఇంకోసారి అలాంటి కొంచెం పునరావృతం కాకుండా చూసుకోవాలని నా ఈ వేదిక మీద నుంచి కోరుకుంటున్నాను. ఇంకోటి, మా రెడ్డి బిడ్డ కూడా ఇచ్చిన ఇప్పుడు ఇన్సూరెన్స్ అక్కడెక్కడ రెడ్డిలో అట్లానే కాదు, అందరూ ఒక సైడ్ వస్తే మీకు కూడా ఓటేస్తాం అట్లానే కాదు. మీ యొక్క ఉన్నత ఆశయాలు అనుసరిస్తూ ఇక్కడ రెడ్డిలు కూడా మీకు వేస్తారు అట్లానే కాదు. కానీ ఇంకొక విషయం అన్న, ఇంకోటి ఏంటంటే మా ఆఫీస్ బేరర్స్ ఇక్కడ వీక్ ఆఫ్లన్నీ మేనేజ్మెంట్ దారాదత్తం చేస్తుంది. ఆ విషయం మీకు తెలుస్తుందా తెలుస్తలేదా? అది కొంచెం నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఎందుకంటే ఈ వీక్లో 2 సార్లు సండేలు మేనేజ్మెంట్కి అప్పచెప్పి వర్కింగ్ చేస్తారు. అది మీ దాకా వచ్చిన నోటీస్ అనేది నాకు తెలియదు. ఇవి ఇంటర్నల్గా లొల్లీలు అవుతున్నాయి, అవి మీకు తెలుస్తున్నాయా లేదా అనేది. కొన్ని అక్కడక్కడ కొంచెం డిస్టర్బెన్స్ అవుతుంది, అవి కొంచెం అనుసరిస్తూ మీరు రాబో కాలంలో మంత్రి, ముఖ్యమంత్రి కూడా కావాలని నేను సభా వేదిక కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. మధుసూదన్ రెడ్డి గారు ఒక చాలా వాల్యుబుల్ సజెషన్స్ ఇచ్చినారు. మీ అందరికీ తెలుసు, ఎలక్షన్ నాడు ఏం జరిగిందో నేను చెప్పాల్సిన పని లేదు, మీ అందరికీ తెలుసు. తీన్మార్ మల్లన్న సాటుకోటి నేటుకోటి ఏదున్నా ఓపెన్గా మాట్లాడతాడు. ఇప్పుడు రెడ్డి బిడ్డలు ఓట్లు వేస్తారన్నారు, నాకు ఆ ఓట్లు వద్దు, నేను ముందే చెప్పేసిన. నేను క్లారిటీగా ఉన్నా, నా ఓట్లు నాకే సరిపోతాయి. నాకు ఆ విషయంలో నేను ఎక్కడ తగ్గేది లేదు, ఎక్కడ పెరిగేది లేదు, నా క్లారిటీ నాకుంది. కానీ సేవ మాత్రం అందరికీ చేస్తాం, ఆ విషయంలో డోంట్ వరీ. నాకు ఇక రెండో విషయం ఏంటంటే, లోపల కంపెనీలో జరుగుతున్నటువంటి సరెండర్ చేసినారనేటువంటి మాట చెప్పినారు. ఆ సరెండర్ విషయం కానీ ఏ విషయం కానీ ఏ ఇబ్బంది లేకుండా మీ అందరికీ మంచి చేయడమే మా లక్ష్యము. మేము ఇంకొక స్వార్థంతో వచ్చినటువంటి వాళ్ళం అసలే కాదు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ నిలబడా అని చెప్పిన, నాకు ఎందుకు అని చెప్తే ఆ రోజు అందరు వచ్చి లేవన్నా మీరు నిలబడాలని చెప్పారు. మంచిది, మీరు చెప్పినారు కదా చేద్దాం అని చెప్పడం జరిగింది. సరే, చేసినందుకు మీరు అందరు కూడా మీ ప్రేమ దేవాల సమ్మయ్య గారు ఒకసారి వేదిక మీకు రావాలి. బీసీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షులైన వ్యవస్థాపకులు, విద్యుత్ శాఖలో రిటైర్డ్ ఆఫీసర్, వేదిక మీదకి రండి. ఆ చదువుతుంటే ఆడిపోదులే. అయితే అందరికి కూడా మళ్ళొకసారి క్లారిటీగా చెప్తా ఉన్నా, నా సిద్ధాంత పరంగా ఎక్కడ కూడా డివియేషన్ లేదు. నేను వెనకటినే చెప్పినా ఇప్పుడు చెప్తా ఉన్నా, నేను మీ ఓట్లతో గెలవను, నాకు వద్దా ఓట్లు. క్లారిటీ ఉంది కదా. నెక్స్ట్ ఇక రెండోది ఏంటంటే, సేవ విషయంలో అందరికి చేస్తా. అందులో ఉన్నటువంటి పేద బిడ్డలకు కూడా హక్కులు దక్కాలని కోరుకుంటా. అంతవరకు నాకు క్లారిటీ ఉంది. థ్యాంక్ యూ. మనము సిఓడి మేనేజ్మెంట్ చేయడానికి మన డిమాండ్లు సిఓడి రెడీ చేసినామండి. కార్మికులు వర్కింగ్ కమిటీ మరియు మా జనరల్ బాడీ కలుపుకొని చేసినటువంటి ఏకగ్రీయంగా ఆమోదించినటువంటి డిమాండ్ చార్టర్ రేట్లు ఏ విధంగా ఉందంటే, ప్రతి వేతనము 25,000కు పెంచుకోవాలని
మొదటి డిమాండ్ అండి. వీడిఏ సిపిఐ ప్రతి పాయింట్కు 20 రూపాయలుగా నిర్ణయించాలని, ఇది ఓన్లీ శాశ్వత కార్మికులకి వర్తించాలని మన డిమాండ్ అండి. తర్వాత ఉత్పత్తి భత్యం అంటే మనం చేసినటువంటి రోజుకి ఏ రోజైతే ఒక నెలలో ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులు గైర్హాజరైతే ఎల్ఓపి ప్రోరేటా కింద దాని ఉత్పత్తి భత్యాన్ని తగ్గించకూడదని మనం మేనేజ్మెంట్ని డిమాండ్ చేస్తున్నాము. ఇంకొక విషయం ఏంటంటే సర్వీస్ వెయిటేజీ సీనియర్కి జూనియర్ అని ఇప్పుడు మన కార్మికుడు ఒక్కటే అగ్రిమెంట్ చేయాలి, చేస్తే చేయాలి, ఇది చేయకపోతే మీరు అన్న రకంగా అంటే బాధ ఉన్నది, వాస్తవం ఇది. ఎందుకంటే జూనియర్లు 74 మంది లాస్ అయిన పరిస్థితుల్లో నేను కూడా అది దాన్ని గుర్తించిన. ఎందుకంటే సీనియర్ వెయిటేజీ అడిగి సీనియర్లకు న్యాయం చేయొచ్చు, ఈ జూనియర్లకు అనేది కూడా లాస్ కాకుండా ఇవాళ ఉన్నటువంటి ద్రవ్యోల్బణం కానీ ధరలు కానీ ఏ విధంగా ఉన్నాయో మన వేతనాలు సరిపోతలేవు. కాబట్టి దాన్ని మనం ఒకటే అగ్రిమెంట్ చేసుకోవాలని చెప్పినటువంటి విషయం వాస్తవం అండి. దానికి మనం కట్టుబడి ఉండాల్సిందే. ఈ కట్టుబడి ఉన్నదానికి జూనియర్ సీనియర్ అని భేదాభిప్రాయాలు లేకుండా వాళ్ళకు సీనియర్ వెయిటేజ్ అని 1 నుంచి 10 సంవత్సరాలు చేస్తే ఒక 800 రూపాయలని మేనేజ్మెంట్ని డిమాండ్ చేస్తున్నాము. తర్వాత 11 నుంచి 20 సంవత్సరాల వరకు ఒక 1000 రూపాయలు, 21 నుంచి 25 సంవత్సరాల వరకు ఒక 1500 రూపాయలు, 20 సంవత్సరాల పైబడి ఉన్న వాళ్ళకు ఒక 2500 మేనేజ్మెంట్ నుంచి కొట్లాడి తెప్పించుకొని సీనియర్లకు గౌరవించుకోవాలని ఈ విధంగా నేను ముందు పోతున్నామండి. గ్రేడ్ ఇంక్రిమెంట్లు అంటే 49 రూపాయలు 32 రూపాయలు అనేది గ్రేడ్లు ఎక్కడ లేవండి. ఛాయ్ పైసలు వస్తాయి, మన హోటల్ పోతే ఛాయ్ 30 రూపాయల కంటే ఎక్కువనే ఉంది. ఈ గ్రేడ్ అనేది ఎందుకు వస్తుంది, గ్రేడ్ పైసలు ఎంత అనేది మనం ఇప్పటి వరకు కూడా 40-30 రూపాయలు తీసుకోవడం జరిగింది. దాన్ని సింగిల్ ఇంక్రిమెంట్ 250 రూపాయలుగా పెంచుకొని దాన్ని డబుల్ ఇంక్రిమెంట్ 500గా పెంచుకోవాలని డిమాండ్ చేస్తున్నామండి. క్యాంటీన్ సౌకర్యం 150 రూపాయలు ఉంది, దానికి సబ్సిడీ కింద 300 రూపాయలుగా మనకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామండి. ఇక అదనపు ఎక్స్ట్రా అలవెన్స్ అనేది ప్రతి మనం ఏదైతే వేస్తామో ఓటీ కానీ దాన్ని ఒక 200 రూపాయలుగా పెంచుకోవాలని డిమాండ్ చేస్తున్నామండి. ఇక నైట్ షిఫ్ట్ అలవెన్స్లు కానీ 200 రూపాయలు ఉండాలని, మల్టీ మిషన్స్ అలవెన్స్ కానీ 200 రూపాయలని, హజార్డ్ అలవెన్స్ అని ప్రతి ఉద్యోగి 200 రూపాయలని. ఇంకొక విషయం ఏంటంటే మల్లన్న దగ్గర మెయిన్గా ఈ విషయం ప్రస్తావన చేయదలుచుకున్నాం, రిటైర్మెంట్ వయసు. ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే ఈ రిటైర్మెంట్ వయసు గవర్నమెంట్ 50 నుండి మనకు 61 డిమాండ్. ఇది చేయాలంటే అది ఒక మల్లన్నకే సాధ్యమవుతుంది అని మనం ఎన్నికల్లో కూడా మనం అనుకున్నాము, అది హామీ కూడా ఇచ్చినాము. దాన్ని ఏ విధంగానైతే చేయాలో అన్న కూడా ఒక అంశంగా తీసుకొని దాన్ని ఫుల్ఫిల్ చేస్తున్నాడు. మనకు అవకాశం ఉన్నప్పుడు 61 చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామండి. 61 చేయాలనే డిమాండ్ కూడా మేనేజ్మెంట్ దగ్గర పెడుతున్నాం. ఇక ఇంకొకటి వార్షిక ఇయర్లీ బహుమతి అని మన డిసెంబర్ 4వ తారీఖు నాడు మన స్వర్గీయ టిఎస్ సహాని గారి జ్ఞాపకార్థం గురించి ప్రతి ఉద్యోగికి బహుమతిగా ఆయన పేరు మీద అది ఏమి ఇస్తారు, 2000 ఇస్తారా, 1000 ఇస్తారా, గిలాస్ ఇస్తారా, షెమ్ ఇస్తారా, ఏది ఇస్తారా అని ఒక గిఫ్ట్ రూపంగా మేనేజ్మెంట్ దగ్గర తీసుకుంటే ఆయన గౌరవించుకున్నట్టు అవుతుంది, మనకు కూడా ఒక బాగుంటుందని ఆలోచన చేసినాము. తర్వాత ఎల్టీ అనేది గత నేను చూస్తున్న 10 సంవత్సరాల నుంచి ఎల్టీ అలవెన్స్ అనేది ఎప్పుడు అది మనకి సాధించుకోలేకపోతున్నాం అండి. ఈ ఎల్టీ అలవెన్స్ కూడా ఎప్పుడు కూడా ఏ యూనియన్ వచ్చినా ఏది వచ్చినా అది రెగ్యులర్ ప్రాక్టీస్ తర్వాత చూద్దాం అనే రకంగానే అది ముందుకు పోతున్నాము. మనకు కూడా ఎప్పుడు కంపెనీలే ఉంటామా, కొంచెం కంపెనీ దాటి బయట అట్మాస్ఫియర్ కూడా ఓ టూర్ అని లీవ్ టూర్ అలవెన్స్ అని బయటకు పోతే మనం కూడా ఒక సొసైటీలో ఈ 4 గోడల మధ్యలో కాకుండా బాగుండాలని ఎల్టీ టూర్ను కూడా చాలా ఖచ్చితంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఇంకోటండి ఇక పిఎల్ ప్రివిలేజ్ లీవ్ ఈ సంవత్సరానికి మనకి ఇప్పుడు ప్రజెంట్ 80 ఉన్నాయండి, దాన్ని 120 డేస్గా పెంచుకోవాలని మనం డిమాండ్ చేస్తున్నామండి. ఇక సిఎల్ క్యాజువల్ లీవ్ని 9 ఉన్నాయి ప్రజెంట్, దాన్ని 12గా పెంచుకోవాలని డిమాండ్ ఉంది. ఇక మెడికల్ ప్రయోజనాలు అన్న ఇప్పుడే ఇన్సూరెన్స్ గురించి చెప్పిండు. కొంతమంది కార్మికులు ఇంకో విషయం చెప్పారు, మల్లన్న కష్టపడి 10 లక్షలు 20 లక్షలు ఎందుకు పెడుతున్నాడు, ఆయనకి ఏం ఆమ్దాన్ ఉంది అనే క్వశ్చన్ కూడా నాతో చేసిరన్న. ఈ లేని కొన్ని అనుమానాలకు మీరు
ఎలాంటి ఆలోచన పెట్టుకోవద్దు. కార్మికునికి కష్టం వచ్చినప్పుడు ఇన్సూరెన్స్ రూపంలో ఆయన ఒక దేవుడి లెక్క భావించి చేస్తున్నప్పుడు ఆయన అలా అనడం కూడా కరెక్ట్ కాదు. అదే కంపెనీ నుంచి ఇప్పగలరని కూడా డిమాండ్ మనకు వచ్చింది, సంతోషం. ఇట్లా ఈ ఇన్సూరెన్స్ అటు కంపెనీ ఇన్సూరెన్స్ ఏదైనా అయిందనుకో మనకు 2 విధాలు బెనిఫిట్ పొందాలని 5 లక్షల బీమా ఇవ్వాలని మేనేజ్మెంట్ మనం డిమాండ్గా పెట్టుకున్నాం. అందులో మెడికల్ లీవ్ ఇప్పుడు 5 ఉన్నాయి, దాన్ని 15గా పెంచుకోవాలని కూడా ఈ 5 లక్షల బీమాలో మన కుటుంబానికే ఇప్పుడు భార్యాభర్తలకే ఇస్తుండు, పిల్లలకి ఇవ్వాలంటే ఇంకో 800 రూపాయలు యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. అలాంటిది తల్లిదండ్రులు ఈ 5 లక్షలలో భార్య భర్త పిల్లలకు ఈ అయ్యే విధంగా ఎలిజిబిలిటీ అయ్యే విధంగా 5 లక్షల డిమాండ్ మనం ఇన్సూరెన్స్కి కవర్ చేయాలని మెడికల్ డిపార్ట్మెంట్. తర్వాత ఇక డెత్ ఫండ్ అనేది 80,000 ఉందండి, దాన్ని 1,50,000 పెంచాలని డిమాండ్. ఇంకొక విషయం ఏంటంటే చనిపోతే పైసలు వస్తున్నాయి, కానీ చనిపోతే దాన కార్యక్రమాలకు పైసలు లేకుండా అయిపోతున్నాయి. ఇలా పైసలు ఇస్తుండ్రు, ఏదో ఒకరోజు డ్యూటీ చేస్తున్నాం అయిపోయింది, కానీ ఆ శవాన్ని తీసుకొని బయట వేయాలంటే తీసుకుపోలేని పరిస్థితుల్లో కూడా ఉన్నాం మనం. దానికి ఒక 15,000 రూపాయలుగా అంత్యక్రియల కోసం మనము మేనేజ్మెంట్ దగ్గర ఎలాంటి రీపేమెంట్ లేకుండా మనం డిమాండ్ చేస్తున్నామండి 15,000 రూపాయలు. ఇంకోటి ఈ అటెండెన్స్ బోనస్ ఆలస్యంగా రావడము, అనుమతి లేకుండా అనేది ఏదన్నా ఆథరైజ్ లీవ్ తీసుకున్నప్పుడు ఈ అటెండెన్స్ బోనస్ ఇవ్వాలని కూడా ఒక డిమాండ్ చేస్తున్నాము. ఇక అడ్వాన్స్లకు వస్తే పండుగ అడ్వాన్స్ అవి ఇచ్చేదే మళ్ళీ తీసుకునేదే, 1,00,000 పెట్టినా 1,00,000 తీసుకోవాల్సిందే వాడు. పండుగ అడ్వాన్స్ 20,000 రూపాయలు మనము డిమాండ్ చేస్తున్నాము. ఎమర్జెన్సీ అడ్వాన్స్ 20,000, ఇక శాలరీ అడ్వాన్స్ 25,000. ఇది సంవత్సరానికి 6 సార్లు ఇవ్వాలని మనం డిమాండ్ చేస్తున్నాం. ఇక లోన్ విషయానికి వస్తే ఎడ్యుకేషన్ లోన్ 10వ తరగతి వరకు 25,000 రూపాయలు, 10వ తరగతి పైగా ఉన్న వాళ్ళకు ఒక 50,000 రూపాయలు 10 సమాన పద్ధతిలో ఇన్స్టాల్మెంట్లో కట్ చేసుకోవాలని ఒక డిమాండ్ మనం ప్రపోజల్ చేసినాము. ఇక ఆడపిల్ల ఉంటే కొంచెం ఈ రోజులలో ఇబ్బందికర పరిస్థితి, కూతురు వివాహ రుణం అంటే లోను ఈ 1.5 1,50,000 రూపాయలు మేనేజ్మెంట్ నుంచి సహాయంగా తీసుకొని ఆ పెళ్ళి అయినాక 36 వాయిదాల్లో రీపేమెంట్గా తీసుకోవాలని ఒక డిమాండ్ కూడా మనం ముందు తీసుకుపోతున్నాం. ఇక వాషింగ్ అలవెన్స్ గత 4-5 ఏళ్ల నుంచి 3 అగ్రిమెంట్లు చూస్తున్నాం, ₹1 కూడా ఇస్తలేడు. ఇక అదే ప్రపోజల్గా 500 రూపాయలు లాస్ట్ అగ్రిమెంట్లో ఉన్నది, దాన్ని మనం 1000 రూపాయలు పెంచుకున్నాము. అది ఇస్తారా ఇయ్యరా అనేది మనం డిమాండ్ అయితే పెట్టినాము. అది కొట్లాడి అలవెన్స్ పైసలు కూడా మనం తీసుకోవాలని కూడా మనం ప్రపోజల్ చేస్తున్నామండి. ఇక ప్రత్యేక అలవెన్సులు, కొన్ని అలవెన్సులు అనేది ప్రత్యేకంగా ఉంటాయండి. కొన్ని బిల్లర్ ఆపరేటర్లు ఉన్నారు, టూల్ గ్రైండింగ్ ఆపరేటర్లు ఉన్నారు, డీసీ గేజ్ సెట్టర్లు ఉన్నారు. ఆ డీసీ గేజ్ సెట్టర్ చూస్తే నాకు చాలా బాగుంది, అందులో నేను కూడా ఒక పర్సన్నే. ఆ హెవీ ప్రెస్లను ఆ డీప్ తీసుకోవాలంటే తలపానం తోకొకొస్తుంది. అలాంటి వాళ్ళకు ఎన్నోసార్లు డీసీ గేజ్ సెట్టర్లో కూడా లాస్ట్ టైం కూడా వాళ్ళ అగ్రిమెంట్లో పెట్టారు. వాళ్ళు ప్రపోజల్ చేసినా కానీ మేనేజ్మెంట్ తిరస్కరించింది. ఈసారి మనం గట్టిగా కొట్లాడి తీసుకురావాలని ప్రపోజల్ చేసుకున్నాం. డీసీ గేజ్ సెట్టర్లు, స్టోర్స్ అండ్ డిస్పాచ్ కార్మికులు, డబ్ల్యూసీ అసెంబ్లీ సెట్టర్స్. ఇంకొకటి ఈసారి మెయింటెనెన్స్ నా కార్మికులు ఏం చేశారంటే మాకు కూడా ఒక అలవెన్స్ పెట్టాలండి, మేము కూడా కష్టపడుతున్నాం. ఫర్నేస్ కాడికి పోతాం, ఎక్కడైనా పోయి పైన నిలబడి కింద పడిపోవచ్చు, ఎమర్జెన్సీ జరగవచ్చు. మేము చేయరాని పనుల్లో ఎక్కడెక్కడో మిషన్ల మీద నిలబడి పని చేయవలసి వస్తుంది. దాని మెయింటెనెన్స్ విభాగానికి ఒక ప్రత్యేక ప్రమాద భత్యము దాన్ని మనం స్పెషల్గా ఈసారి మనం తీసుకున్నామండి. ఇక రవాణా, ప్రతి శాశ్వత ఉద్యోగికి ప్రతి పర్మనెంట్ ఎంప్లాయీకి ఒక 1,000 రూపాయలుగా అలవెన్స్ కింద అడుగుతున్నాము. ఇక హౌసింగ్ లోన్, ఇల్లు ఉన్నోళ్లకు సొంత ఇల్లు ఉన్నోళ్లకు సంబంధం లేకుండానైనా ఒక ఇల్లు లేని వాళ్ళ కార్మికునికి, ఒక బీదవానికి అర్హులైన ఎవరైతే ఉద్యోగులు ఉంటారో వాళ్ళకు హౌసింగ్ లోన్ కూడా ప్రపోజల్ చేయాలని కూడా మనం డిమాండ్ పెట్టుకున్నాం. ఇక కంపెనీలో ఏదైనా జరిగితే ఎమర్జెన్సీ అయితే ఎవరు తీసుకుపోతారో ఏం జరుగుతుందో తెలియదు. అంబులెన్స్ ఇంతమంది ఇన్ని ఖర్చు పెడుతుంది మేనేజ్మెంట్. ఒక అంబులెన్స్ సర్వీస్ అనేది మనకు ఉండాలి 24/7 24 గంటలు అందుబాటులో ఉంటే ఏ కార్మికుడికైనా ప్రమాదం వస్తే ఆ కార్మికుని యొక్క కష్టాలు అప్పుడే తీర్చితే తొందరగా దాన్ని మనం అవాయిడ్ చేయగలుగుతాం. ఒకవేళ లేట్ అయిందనుకో అది ఈ ఆటో వచ్చి ఆ సైకిల్ తీసుకుపోయి ఈ మోటార్ తీసుకునే వరకు ఏమైనా ప్రమాదం ఎక్కువ జరిగితే మొదటికే మోసం వస్తుంది. కాబట్టి ఈ
ఫ్యాక్టరీలో 24 గంటలు అందుబాటులో ఉండాలని అంబులెన్స్ గురించి కూడా మనం డిమాండ్ చేస్తున్నాం. ఇక కాంట్రాక్ట్ కార్మికులు చాలా మంది చేస్తుంటారండి, చాలా రోజులు చేస్తున్నారు, ఎండ తరబడి చేస్తున్నారు. వాళ్ళను రెగ్యులర్గా ఒక సంవత్సరానికి 10 నుంచి ఆ పైన పర్మనెంట్ చేసుకోవాలని కూడా మేనేజ్మెంట్ మనం డిమాండ్గా కోరుతూ ఒక 10 మంది సీనియారిటీని వాళ్ళను వాళ్ళ వర్క్ బట్టి వాళ్ళ టెక్నికల్గా బట్టి వాళ్ళను పర్మనెంట్ చేసుకోవాలని ఈ డిమాండ్ మనము మేనేజ్మెంట్ ముందు ఉంచుతున్నాము. ఇంకొకటి, కార్మికుడు డ్యూటీకి వెళ్ళి పోయి వచ్చే సమయంలో ఏమైనా జరగవచ్చు. ఇంటికి వెళ్ళే మనిషి బయటకు వెళ్ళే మనిషి ఇంటికి వచ్చే పరిస్థితిలో లేము ఇప్పుడు. కానీ కంపెనీ నుంచి ఇంటికి పోవాలి, ఇంటి నుంచి కంపెనీకి రావాలి. అలాంటి సమయంలో మనకు ఏదైనా జరిగితే ఆన్ డ్యూటీ కింద జరగడానికి జరిగితే కంపెనీ కొంచెం బాధ్యత వహించాలని దాన్ని రెస్పెక్ట్గా మనం ఆ విషయాన్ని మనం చాలా డిమాండ్ చేసి దాన్ని ఎట్లయినా సాధించుకోవాలని నేను మల్లన్న గారికి ఈ విషయం చాలా ముఖ్యమైన విషయం అని కూడా చెప్తున్నాను అన్న. ఇక పై డిమాండ్లన్నీ మీకు ఏమన్నా ఇంకా ఏమన్నా మీకు చెప్పేటువంటి సలహా సూచనలు ఉంటే తీసుకుంటాము, రిసీవ్ చేసుకుంటాము. మంచి అగ్రిమెంట్ చేసుకొని మనందరం కలిసిమెలిసిగా ఉండి మల్లన్న నాయకత్వంలో మంచి అగ్రిమెంట్ చేసుకొని చేసి చూపెడతాడని నాకు ఆ నమ్మకం ఉంది. మీరు ఆ విధంగా కోఆపరేషన్ చేయండి. ఎవరైనా ఎలక్షన్లు వాళ్ళు వస్తాయి, రేపు పోతాయి, కానీ కార్మికులందరం మనం ఒకటే, మనది ఒకటే కులం, కార్మిక కులం. కాబట్టి ఈ కార్మిక కులాన్ని మన అన్నగారు ముందు తీసుకుపోయి మంచి అగ్రిమెంట్ చేసి ఆయన మాట నిలబెట్టుకొని మన అందరి కళ్ళల్లో ఆనందాన్ని చూస్తాడని నేను ఈ సభాముఖంగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ సూచనలు సలహాలు ఏదైనా ఉంటే దిగ్విజయంగా తప్పకుండా తీసుకొని ముందుకు పోతానని మీ జనరల్ సెక్రటరీగా మీ అందరి ముందు మాటిస్తున్నాను. మన విశ్వాస పాత్రులు తీన్మార్ మల్లన్న, ఎన్ఆర్బి ప్రెసిడెంట్ గారు, ఎమ్మెల్సీ ప్రత్యేకంగా ధన్యవాదాలు, మీ అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక్క నిమిషం అండి, మన ఎంప్లాయీస్ యూనియన్ ప్రెసిడెంట్ గారు సమ్మయ్య గారు ఒక 2 నిమిషాలు కార్మికులను ఉద్దేశించి మాట్లాడతారు. ఒక సమయంగా వినండి. ఇక్కడ సమావేశమైనటువంటి ఎన్ఆర్బి కంపెనీ కార్మికులందరికీ, అంటే ఇక్కడ పనిచేస్తున్న ఎంప్లాయీస్ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. దీనికి ఈ యూనియన్కు లీడర్గా ఎన్నికైనటువంటి మీ ఆశా జ్యోతి, మీ కలలుగానే మీ భవిష్యత్ కళల్ని నిజం చేసే వ్యక్తిత్వం గల వ్యక్తి తీన్మార్ మల్లన్న గారు, తర్వాత డయాస్ మీద ఉన్న పెద్దలందరికీ, ట్రేడ్ యూనియన్ నాయకులందరికీ కూడా పేరు పేరున నమస్కారం. మిత్రులారా, ఈ కంపెనీలో పనిచేస్తున్న సంఖ్య మొత్తం వచ్చేసి 139, 140కి లోపల ఉన్నారు. ఇంకా కాంట్రాక్ట్ లేబర్స్ ఎంతమంది ఉంటారో మీరందరూ కూడా ఈ 139 మంది ఒకటై, మీరందరూ ఒకటై, అంటే అసోసియేషన్స్ ఎట్లుంటాయి అంటే, యూనియన్స్ ఎట్లుంటాయి అని అంటే, నేను కూడా ఇక్కడ రామతపూర్ పాలిటెక్నిక్ లో చదువుకున్న, ఈ ఇండస్ట్రియల్ ప్రాంతం అంతా నాకు బాగా తెలుసు. ప్రైవేట్ ఇండస్ట్రీస్ లో నేను కూడా పనిచేసిన, తర్వాత పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ లో ప్రైవేట్ లో కూడా పనిచేసిన, తర్వాత ఎలక్ట్రిసిటీ బోర్డులో ఇంజనీర్ గా సెలెక్ట్ అయ్యి ఒక 30 years పనిచేసి నేను తెలంగాణ బ్యాక్వర్డ్ క్లాస్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కు అధ్యక్షుడిగా ఇప్పటికీ పనిచేస్తున్నా. నేను దాదాపు ఒక 20 years ఎంప్లాయీస్ తరఫు నుంచి నేను కూడా మా ఒకటే తరఫున కాకుండా తెలంగాణలో ఉన్న ఇంజనీర్స్, ఎంప్లాయీస్ అందరి తరఫున కూడా కంపెనీస్ వైపు రాలేదు మేము. సో మిత్రులారా, ఇక్కడ ఉన్న 4-5 యూనియన్లు కూడా నిజంగా ఎవరైతే గెలుస్తారో, గెలిచిన తర్వాత మీరందరూ కూడా చేయి కలుపుకొని చట్టపట్టాలు వేసుకుంటూ మేనేజ్మెంట్ మీద మనం ఏం కావాలి అని చెప్పేసి మీ దగ్గర ఉన్న ఐడియాస్ కూడా ఇప్పుడు గెలిచిన అసోసియేషన్ ఈ యూనియన్ ఏదైతే ఉందో, ఈ రాజ్యాధికార యూనియన్ పార్టీకి సంబంధించిన యూనియన్ కు మీరు సలహాలు సూచనలు ఇవ్వాలి, కానీ మీరు ప్రతిపక్ష పాత్ర పోషించుకోకూడదు. అంటే కార్మికులు అంటే చాలా చిన్న జీతగాళ్ళు. అంటే ఇప్పుడు దాదాపు ఇక్కడ మాక్సిమం జీతం ఎంత ఉంటుందో నాకు తెలియదు. మా ఎలక్ట్రిసిటీ బోర్డులో మాత్రం కనీసం నేను రిటైర్ అయ్యేటప్పుడు నేను 3 లక్షల జీతంతో రిటైర్ అయినా నాకు 1,20,000 పెన్షన్ వస్తుంది. కాబట్టి నా రిక్వెస్ట్ మీరు ఏమంటే, మిమ్మల్ని చూస్తుంటే నాకు బాధ అనిపిస్తున్నది. ఎందుకంటే
సినిమాలో ఎప్పుడు కొట్లాడుకుంటూనే ఉంటాం, కీసులాడుకుంటూ ఉంటాం, ఎండ్రకాయలాగా ఒకటి ఇటు గుంజుతాడు, వాడు అటు గుంజుతాడు, వాడు ఇటు గుంజుతాడు. అంటే మనం అందరం కూడా రేపు ఒక పూట కోసం, మన పిల్లల కోసం, మన భవిష్యత్తు కోసం, మన భవిష్యత్ తరాల కోసం మనం ఏదో కష్టపడుతున్నాం. ఇక్కడ కంపెనీలలో ఎంత కష్టం ఉంటుందో నాకు తెలుసు, ఎంత బాధలు ఉంటాయో, ఎన్ని కష్టాలు ఉంటాయో నాకు తెలుసు. ఈ కార్మిక లోకం అనేది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. 1886 మే 1వ తారీఖు నాడు చికాగో నగరంలో, అమెరికాలోని చికాగో నగరంలో కార్మికులందరూ ఒకటై, అంతకుముందు 24 గంటలు మనల్ని యాతన పెట్టి సంపుతుంటే మన ఆ రోజు మే 1వ తారీఖు నాడు వేలాది మంది తన రక్తాన్ని దానం చేసి తన ప్రాణాలని తునప్రాయంగా అర్పించేసి పని గంటలను తగ్గించుకున్న సంగతి మీకు తెలుసో తెలియదు. మీకు అందరికీ, మీరు మేడే నాడు జెండా ఎగిరేస్తారు కాబట్టి మీ అందరు కార్మికులు ఇది దృష్టిలో పెట్టుకోవాలి. అంటే ప్రపంచ కార్మికులారా ఏకంగా అండి, పోరాడితే పోయేదేం లేదు, బానిస సంఖ్యలు తప్ప అనే నినాదం ఎప్పుడు 1886 నాటికంటే ముందు ఇచ్చిన నినాదాన్ని మీరందరూ కూడా గుర్తుపెట్టుకొని కార్మిక చైతన్యంతో రేపు కార్మిక రాజ్యం రావాలని, అదే సోవియట్ రష్యాలో కార్మిక రాజ్యం ఏ విధంగా కార్మికులందరూ ఒకటైపోయి ఆ దేశాన్ని, మాస్కో నగరాన్ని పరిపాలించిన చరిత్ర కార్మికులందరూ. కాబట్టి కార్మికులందరూ కూడా మీరు ఐకమత్యంతో ఉండి, మీరు తీన్మార్ మల్లన్న ఈ రోజు ఒక యువకుడు, ఒక 40 సంవత్సరాల నవ యువకుడు, నేను మీకు పనిచేస్తా అని ఆయన ఇవాళ మండలిలో పనిచేస్తున్నారు, పేద ప్రజల కోసం పనిచేద్దామంటున్నాడు. ఇవాళ ఇక్కడ రెడ్డిలు ఉన్నారు, ఎల్మీలు ఉన్నారు, ఇంకెవరైనా ఈడ పనిచేస్తున్న రెడ్డి బిడ్డలు కూడా పాపం చిన్న బిడ్డలే. ఎందుకనంటే అదే ధనవంతుడైతే రేవంత్ రెడ్డిలా ఉంటాడు. కానీ ఇక్కడ ఈ చిన్న కంపెనీలో 30,000కో 50,000కో పనిచేస్తున్న రెడ్డిలందరూ కూడా పెద్ద మనసు చేసుకొని వెలమలున్న ఎవరున్నా కూడా ఓసీ సామాజిక వర్గం కూడా ఒక సామాజిక దృక్పథంతో, అంటే మనుషులకు ఏముంటాయి, ఒక మానవుడు అనేది ఒక జాతి, జంతువులు అనేది ఒక జాతి. సో ఇట్లా మనం చూసుకోవాలి. కానీ ఈ భారతదేశంలో విపరీతమైన కులాలు, ఈ దేశంలో ఉన్న కులాలు ప్రపంచంలో ఎక్కడ లేవు. ఈ కులాధిపత్యం గల ఈ దేశం, ఈ కులాధిపత్యం నశించాలని చెప్పేసి కార్మికులందరూ కూడా మీరు నినాదం ఇవ్వాలి. ఈ కులాల డామినేషన్ కూడా ఒక కులం మీద, ఒక చిన్న కులం మీద పెద్ద కులం దాడి చేయడాన్ని ప్రతి ఒక్కరు ఖండించాలి. అంటే మనసున్న మనిషి, కళ్ళుండి చూసేవాడు, చెవులుండి వినేవాడు, నోరుండి మాట్లాడేవాడు, ఈ శరీర స్పర్శ ఉన్న ప్రతి వ్యక్తి మానవత్వాన్ని నింపుకొని మీరు పనిచేసుకోవాలి, మన హక్కుల కోసం పనిచేయాలి. కాబట్టి మీరందరూ కూడా మీకు ఈ రోజు, అంటే ఈ చిన్న కంపెనీలో మీరు పనిచేస్తున్నారు, మీరు ఈ కంపెనీలో మీరందరూ ఒకటైపోయి మంచి జీతాలు సాధించుకోవాలి, ఇంక్రిమెంట్లు ఉండాలి, బెనిఫిట్స్ ఉండాలి. సో మంచి జీతాలు కూడా మీకు అన్ని విధాలుగా వచ్చేటట్టు మీరు ఒక ప్రపోజల్ పెడితే తీన్మార్ మల్లన్న గారు కానీ మల్లన్న వెంబడి పెద్ద ఎంప్లాయీస్ అసోసియేషన్స్ ఉన్నాయి, మేధావుల సంఘాలు ఉన్నాయి. మీ అందరికీ కూడా సలహాలు సూచనలు ఇవ్వడానికి మీ వెంబడి మేము ఉంటాం, మీ మేనేజ్మెంట్ తో మాట్లాడతాం. ఎక్కడ ఇప్పుడు ఎన్ఆర్బి అనేది ఒక పెద్ద సంస్థ, ఒక 1000 కోట్ల సంస్థలు నడుపుతున్నారు వీళ్ళు. కాబట్టి దాంట్లో మీ భాగస్వామ్యం ఏంటిది, మీ జీతాలు మీకు వచ్చే భాగస్వామ్యం ఏంటిది అనేది కూడా మీరు ప్రశ్నించుకోవాలి తప్పితే ఈ చిన్న వాటి మీద, గెలిచిన అసోసియేషన్ మీద ఓడిపోయిన అసోసియేషన్ అంటే ఒకటి అరే వాళ్ళు గెలిచే కదా అనేది ఉండకూడదు. కాబట్టి మీరందరూ కూడా ఓర్పుతో, సహనంతో మీరందరూ కూడా సంతోషంగా కలిసి మెలిసి పనిచేసుకోవాలి. ఎట్లాంటి తారతమ్య భేదాలు లేకుండా మీరందరూ ఎన్ఆర్బి కార్మికులంతా ఒకటి కావాలని మిమ్మల్ని కోరుకుంటూ ముగిస్తున్నా. ఎన్ఆర్బి ఎంప్లాయీస్ అసోసియేషన్ గట్టిగా మీకు నోరుంటే మాట్లాడండి. ఎన్ఆర్బి కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. అట్లా అంటే నోరున్న ప్రతి కార్మికుడు, చెయ్యున్న ప్రతి కార్మికుడు చెయ్యెత్తి నోరు గలవెత్తి నినదించాలి. కాబట్టి కొంచెం ఐకమత్యంగా ఉండాలని మీకు మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ. అయిపోయిందా? కార్యక్రమం అయిపోయినట్టే. సహజంగానే అందరూ ఇప్పుడు ఐక్యంగానే ఉంటాం సార్, అట్లేం లేదు, ఐక్యంగానే ఉంటాం. ఏదున్నా కూడా ఎవరికి కష్టం వచ్చినా కూడా ఒకరికొకరు పరస్పరం కార్మికులం కాబట్టి ఆ సహాయ సహకారాలు ఉంటాయి. సిద్ధాంతాలు వేరు, కష్టాలు వేరు. అది ఆ విషయాన్ని క్లారిటీ ఉంది మనకి. ఎవరికి కష్టం వచ్చినా, రేపు తిరుపతికి ఏమైనా ఆపత వచ్చినా, ఇంకో ఎవరికైనా ఆపత వచ్చినా మనం నిలబడాలి, వాళ్ళ కష్టాలలో పాలు పంచుకోవాలి, ఒకరికొకరు ముందుకు పోవాలి. ఇక్కడ ఎవరికి భేషజాలు లేవు. ఎలక్షన్స్ ఉంటాయి,
ఎలక్షన్ కొట్లాడేటప్పుడు మంచి మంచి ఎలక్షన్లే కొట్లాడదాం. కానీ ఒకటైతే వాస్తవం, ఈ రాష్ట్రంలో ఇంకో సంఘాన్ని అయితే మిగిలినయ్యా, ఇదైతే చేస్తా. ఈ రాష్ట్రంలో ఇదైతే తప్పది, ఆ పని నేను చేసి పెడతా. ఈ రాష్ట్రంలో సహజంగా వాళ్ళకి బాధ ఉంటది. ఈ మల్లన్న ఎందుకు వచ్చారా నాయన, వీడికి ఈడెందుకు గెలిచే, వీడికెందుకు వచ్చే, ఈ బాధ ఏంది, మేము ఇక 4 గోడల మధ్య ఎన్నికలు చేసుకుని నాకు వాస్తవానికి రావాలని లేకుండా వయసాం. వీళ్ళంతా పట్టుబట్టి గుంజుకొచ్చారు నన్ను వీడికి. ఇక మరి వచ్చిన నిలబడ్డానికి మీరు గెలిపించినందుకు ఓడిపోయిన వాళ్ళకి బాధ ఉండదు. ఆ వయసు ఉంటది కదా, కామనే కదా, తప్పేముంది. గెలుపోవటం అనేది సహజం. అందరు గెలుస్తారా? ఒక యుద్ధంలో ఒకరే గెలుస్తారు. కాబట్టి అందరు గెలిచినట్టే అనుకోండి. ఈ గెలుపు నా ఒక్కరిదే అని నేను భావించట్లేదు, మీ అందరు ఇచ్చిన గెలుపుగానే భావిస్తా ఉన్నా. థ్యాంక్ యూ. మీ మధ్య చేద్దామని ఆగిన తెలంగాణ రాజ్యాధికార పార్టీకి సంబంధించినటువంటి కార్మిక విభాగం ఏదైతే ఉందో, తెలంగాణ రాజ్యాధికార కార్మిక విభాగం TRKVకి రాష్ట్ర అధ్యక్షుడిగా మన సీనియర్ని నియమించడం జరుగుతూ ఉంది. ఇక మీకు మీ బాగోగులన్నీ కూడా సీనియర్ మీకు నాయకుడిగా ఉంటారు. ఈ కంపెనీ కాదు, రాష్ట్రంలో ఉన్న ప్రతి కంపెనీకి ఆయన బాధ్యత వహిస్తాడు TRKV తరఫున. థ్యాంక్ యూ అన్న. వాల్యుబుల్ సజెషన్స్ అండ్ ఈ గంట సేపు చేసిన కార్యక్రమాల్లో అందరూ సంయమనంగా విని మన NRB ఐక్యత చాటినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ఈ మీటింగ్ ను ఇంతటితో ముగిస్తున్నాను. ధన్యవాదాలండి. आवाज दो, आवाज दो। थैंक यू। One second. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి, కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి, కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి, మల్లన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి, మల్లన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి, NRB వర్కర్స్ యూనియన్ జిందాబాద్, NRB వర్కర్స్ యూనియన్ జిందాబాద్, NRB వర్కర్స్ యూనియన్ జిందాబాద్. అట్లుంది అన్నా సైడ్ అన్నా. మల్లన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి, నాయకత్వం వర్ధిల్లాలి. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి, కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. మెజారిటీతో గెలిచినటువంటి మా తీన్మార్ మల్లన్న గారు ఎమ్మెల్సీ స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా TRP సభ్యులు ఓదల్ గారు మరియు బండారం అక్షయ్ గారు శ్రీరణ
ట్రైనింగ్ రాగలని చెప్పి అదేవిధంగా మన వర్కింగ్ ప్రెసిడెంట్ ఎల్ మల్లేష్ గారు కూడా చేయన్నారు. అదేవిధంగా కృష్ణారెడ్డి గారు, ఎం వెంకటేష్ గారు కూడా ట్రైనింగ్ రాగలని కోరుతున్నాను. ఇది కలగన్నటువంటి రోజు అనుకుంటున్నా, ఈ రోజు మనకు అది సాకారమైందని మనం అనుకోవచ్చు. ఈ ఎన్ఆర్బి కార్మికుల కష్టాల నుంచి బయటపడాలని మళ్ళా నేను ఎన్నికల్లో నిలబెట్టి నిజాయితీతో గెలిపించినందుకు మీ అందరికీ యూనియన్ తరఫున మల్లన్న తరఫున ఈ ధన్యవాదాలు కోరుకోవడం తెలియవస్తున్నాను. ఇంకొక విషయం ఏంటంటే ఎన్ఆర్బి కార్మికుల ఐక్యత అనేది మనకు చాలా ఇంపార్టెంట్ అండి. ఎక్కడ పోయినా ఐక్యం ఉంటేనే మనం ఏదైనా సాధించుకోగలము. ఆ ఐక్యత మనం కోల్పోదాము. మరొకసారి మీకు పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక మనకు ఈ రోజు గేట్ మీటింగ్ జరుపుకోవడానికి నా ఆరోగ్య రీత్యా కొంచెం లేట్ కావడం అనేది బాధాకరం. ఏ స్టేజ్ మీద చనిపోయినటువంటి నేను మళ్ళీ కోరుకొని 2 నెలల 20 రోజుల తర్వాత మీలో నేను ఒక్కరిపై నేను లేకున్నా కానీ గెలిపించి మళ్ళీ మీద అభిమానించుకొని మీరు ఆ అభిమానాన్ని వల్ల లేకుండా మళ్ళీ గెలిపించేందుకు ధన్యవాదాలు. ఈరోజు గేట్ మీటింగ్ సమయం లేక తక్కువ మనందరము ఒక సమయాన్ని పాటించి ముందుగా మనకు ప్రమాణ స్వీకారము చేస్తున్నాను. ఎన్ఆర్బి ప్రెసిడెంట్ గా మల్లన్నకు బొకేతో సన్మానిస్తారు ఎల్ మల్లేష్ గారు. అదేవిధంగా మనకు ఈ యూనియన్ టీమ్ ను ఎల్ మల్లేష్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ గా, ఎల్ వెంకటేష్ వైస్ ప్రెసిడెంట్ గా, జనరల్ సెక్రటరీ గా మీ వెంకటయ్య, మా టీం సభ్యులందరూ ఈరోజు ప్రమాణ స్వీకారం చేసుకుంటున్నాము. మన టీం అంతా ఒక్కసారి ఇక్కడ రావాల్సిందిగా కోరుతున్నాము. తెలిసిందే, అందరు పేర్లు చదవాల్సిన అవసరం లేదు. మనం అందరూ పనిచేస్తుంది, మనం అందరం ఎంప్లాయీసే కాబట్టి. సార్ ఇది మన టీం సార్, ఇది మల్లన్న టీము. ఈ టీంతోనే మనందరం కలిసిమెలిసి పని చేసుకొని మనకు ఒక ముందున్నటువంటి అగ్రిమెంట్ ముందున్నటువంటి సమస్యలు వేజ్ అగ్రిమెంట్ ని మంచిగా చేసుకొని మన యొక్క పీస్ఫుల్ వాతావరణంలో కొట్లాడి మంచి అగ్రిమెంట్ చేసుకోవాలని, మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో కలిసికట్టుగా ఏదైనా సాధిస్తామని ఇది శుభసూచిగా నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ మల్లన్న గారు. ఓకే, ఇక తదుపరి కార్యక్రమం అంటే మనం ఈరోజు గేట్ మీటింగ్ 3 కార్యక్రమాలు పెట్టుకున్నాడు. ఒకటి ప్రమాణ స్వీకారం, ఒకటి రెండవది వచ్చి మనం ఏదైతే ఎన్నికల్లో హామీ భాగంగా ఇన్సూరెన్స్ కార్డులు కూడా పంచుకోవడం, ఒకటి మూడవది ఏంటంటే చార్టర్డ్ ఆఫ్ డిమాండ్ కూడా మనము ఈరోజు చదవడం కూడా ఆ చార్టర్డ్ ఆఫ్ డిమాండ్ మేము అందరికీ వివరిస్తామని భావిస్తూ ఫస్ట్ మన ఇన్సూరెన్స్ కార్డులను ఎల్ మల్లయ్య గారు అన్న చేత కొన్ని కార్డులు మాత్రం అన్ని సమయం సరిపోదు కాబట్టి 111 కార్డులలో కొన్ని మాత్రం మనం ఇప్పుడు డిస్ట్రిబ్యూట్ చేస్తామండి. మల్లయ్య గారికి 2 కన్నా
ఒకటి నేను చెప్తాను. ఒకటి ఈ ఇన్సూరెన్స్ గురించి చాలా మంది ఎన్నో అపోహలండి. ఈ అపోహల గురించి ఒక 2 నిమిషాల్లో మీకు నేను దాన్ని పూర్తి వివరాలు చెప్పేంత 10 లక్షల యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ అండి. తర్వాత 1 లక్ష రూపాయలు హెల్త్ ఇన్సూరెన్స్ ఫ్యామిలీకి. 2 కార్లు ఉంటాయి ఇలా, ఒకటి బాండ్ ఉంటుంది, ఇలా 2 కార్లు ఉంటాయండి. 10 లక్షల ఇన్సూరెన్స్ కి యాక్సిడెంట్ జరిగి ఇంజూరీ ఏదైనా అయితే 3 లక్షల రూపాయలు కవరేజ్ వస్తుంది. దాంట్లో ఒక 25,000 రూపాయలు పిల్లలు కూడా వస్తుంది. 100 వారాలు 100 వారాల్లో రోజు 10,000 లెక్క మెడిసిన్ గా 100 వారాల్లో 10,000 చొప్పున ఇంజూర్ అయిన మెడిసిన్ ఖర్చుగా ఆ ఇన్సూరెన్స్ లో మనం క్లెయిమ్ చేసుకోవచ్చు అని ఉంటుంది. రెండోది డెత్ అయినందుకు అది మనం కోరుకోకూడదు. యాక్సిడెంటల్ డెత్ అయితే ఎవరు కూడా మనం అలాంటివి కోరుకోకూడదు. మరి ముందు జాగ్రత్తగా కార్మికులం కాబట్టి మనం ఎక్కడైనా పని చేసుకొని బతకగలుగుతాం కాబట్టి ఈ విధంగా జరగవచ్చని ముందు జాగ్రత్తతో ఇది మనం చేసుకోవడం జరిగింది. కావున ఎవరైనా ఏదైనా సడన్ గా అయితే 10 లక్షల రూపాయలు కూడా ఆ ఇన్సూరెన్స్ కూడా మనకు యాడ్ అవుతాయండి. దీంట్లో హెల్త్ ఇన్సూరెన్స్ 1 లాఖ్, 10 లక్షలు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ అండి. అన్న చేత ఇప్పుడు 10-12 ముందు సమయం తీసుకోకుండా డిస్ట్రిబ్యూట్ చేస్తారండి. కొంచెం సమయాన్ని పాటించండి. ఎల్ఎస్ఎల్ స్వామి మెయింటెనెన్స్ త్రిమూర్తులు బాబ్ షాప్, ఎఫ్ఎస్కేస్ బాబ్ షాప్. జిందాబాద్. కామ్రేడ్ బాబు షాప్. నెక్స్ట్ కేఎల్ఎల్ రావు, ఎఫ్ఎస్కేస్. ఒక్క నిమిషం ఇంకా అందరి కార్డులు ఉన్నాయి, మీ ఫ్యామిలీ కార్డులు కూడా అన్నీ ఉన్నాయి, ఇబ్బంది ఏం లేదు. అసలు ఇది ఏందో ఇంకా కొంత క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఇప్పుడు మోర్గం సోమ నరసింహారెడ్డి గారు ఉన్నారు, ఆయనకు సంబంధించినటువంటి బాండ్ ఇది. ఇక్కడ మన ఎన్ఆర్బి కార్మికులు ఎవరైతే ఉన్నారో, ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో, వీళ్ళకి ఈ దేశంలోనే మొట్టమొదటిసారిగా, ఇక్కడ కాదు, ఈ దేశంలోనే మొట్టమొదటిసారిగా ఒక కార్మిక సంఘం వాళ్ళకు భద్రత కల్పిస్తూ తయారు చేసినటువంటి మొట్టమొదటి స్కీమ్ ఈ దేశంలో ఎన్ఆర్బి దగ్గరనే ఇంప్లిమెంట్ అవుతోంది. ఫస్ట్ టైం. ఇది ఎన్ఆర్బితోనే అయిపోయేది కాదు, ఇది తెలంగాణ రాష్ట్రం అంతా విస్తరిస్తుంది. ఇప్పటికే అనేక కంపెనీల్లోకి తీసుకొని పోయినాం. మా కార్మిక సోదరులను కంటికి రెప్పలా కాపాడుకోవడమే మా యూనియన్ లక్ష్యం. వాళ్ళకి ఏ చిన్న సమస్య వచ్చినా అది మా సమస్యగా భావించి ముందుకు తీసుకుపోవాలనేటువంటి ఉద్దేశం. రెండోది ఏంటంటే, ఒకవేళ వాళ్ళకి కానీ వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ ఎవరికైనా చిన్న అపాయం జరిగినా ఈ రాష్ట్రంలో లేదంటే ఈ దేశంలో ఉన్నటువంటి నెట్వర్క్ హాస్పిటల్లోకి మీరు ఆ కార్డు పట్టకపోతే ₹1,00,000 వరకు ఉచిత ట్రీట్మెంట్ చేసేటువంటి కార్డును మీకోసం తీసుకొచ్చాం. రెండోది, ఇది కాకుండా ఈ భూమి మీద అందరం శాశ్వతంగా బతకం, ఏదో ఒకరో చచ్చిపోవాల్సిందే.
కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల చనిపోతే ఆ కుటుంబానికి ఇబ్బంది రావద్దని ఒక్కొక్క కుటుంబానికి 10 లక్షల రూపాయల ఆర్థిక స్వావలంబన చేకూర్చడం కోసం స్కీమ్ తీసుకొచ్చినాం. అలాగే వాళ్ళు ఏదైనా యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్ అయితే 3 లక్షల రూపాయలు, అలాగే డిసబిలిటీ వస్తే పర్మనెంట్ డిసబిలిటీ ఉంటే 10 లక్షల రూపాయలు, టెంపరీ టోటల్ డిసబిలిటీ ఉంటే వారానికి 10,000 చొప్పున 100 వారాల పాటు మీకు ఈ ఇన్సూరెన్స్ కవర్ అయ్యేటువంటి విధానం. తీర్మానం వలన ఆ రోజు గేట్ మీటింగ్ దగ్గరికి వచ్చి ఈ విషయాన్ని ఆ రోజు చెప్పిపోయినా, ఆ రోజు మీకు ఎక్కడైతే చెప్పినో మా వెంకటయ్య గారు పాపం ఇక్కడే ఈ డయాస్ మీదనే కొద్దిగా కుప్పకూలినటువంటి పరిస్థితి, ఆయన కాలు బాగలేదు, యాక్సిడెంట్ అయితే అది కొంత ఆలస్యమైంది. అయినప్పటికీ కూడా పట్టుబట్టి ఎన్ఆర్బి బేరింగ్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఇచ్చినటువంటి ప్రతి హామీని నెరవేర్చాలనేటువంటి ఉద్దేశంతో ఆయన వెంకటయ్య గారు కానీ దీని మొత్తం మూలకారకుడైనటువంటి మా శ్రీనన్న గాని వీళ్ళ పట్టుదలతోటి ఇవాళ మనకు స్కీమ్ ఇంప్లిమెంట్ అవుతా ఉంది ఇక్కడ. అంతేగా సోదరులారా, మిగతా కార్మిక సంఘాలకు మనకున్నటువంటి తేడా ఏంటంటే ఇది కార్మికుల దగ్గర నుంచి తీసుకోదు, కార్మికులకు పెట్టేటువంటి ఈ సంఘం మన సంఘం. ఒక్క అనా పైస కూడా ఏ కార్మికుడి దగ్గర తీసుకోకుండా కార్మికుల కోసమే పార్టీ నుంచే సపరేట్ గా డబ్బులు కార్మిక సంక్షేమం కోసం ఖర్చు పెట్టేటువంటి ఒక సరికొత్త విధానంతో ఇవాళ తెలంగాణ రాజ్యాధికార కార్మిక విభాగం పనిచేస్తా ఉంది. అందులో భాగంగా ఈ స్కీమ్ను తీసుకురావడం జరిగింది. సో ఈ స్కీమ్ వల్ల గతంలో చాలా మంది అని మళ్ళా మన కోట్లేసిన వాళ్ళకే ఇస్తాడా ఏంది, ఆయన కోట్లేసిన వాళ్ళకే అట్లా ఉండదు. ఎన్నికల వరకు మాత్రమే మనం పోటీదారులం, ఎన్నికలు అయిపోయిన తర్వాత మనమంతా అన్నదమ్ములం, మనమంతా ఒకే వేదిక మీద ఉండి ఒకేలాగా మనందరికీ ఏ ఒక్కరి కష్టం వచ్చినా కూడా మనమందరం ఐక్యంగా ఉండి చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఉంటాయి. వాటిని దిగ్విజయంగా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. రెండో విషయం, కార్మికులకు ఈ కార్డులు ఇవి కాదు, కావాల్సినటువంటి అసలు కథ లోపుతుంది. అది కూడా ఎక్కడ రాజీ పడకుండా దాన్ని కూడా కంప్లీట్ చేయడం కోసం సాయశక్తులా కృషి చేసి మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని తెలియజేస్తా ఉన్నా. అలాగే ఈ కార్డుల డిస్ట్రిబ్యూషన్ కంపెనీ గురించి చెప్పాలన్న ఉద్దేశంతో చెప్పిన పిలవండి. నెక్స్ట్ కే బీరయ్య.